నమస్తే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అదే ఈరోజు క్రాష్ అయ్యి 242 మంది దాంట్లో ఉన్నారు. వాళ్ళలో ఒక 230 మంది ప్యాసింజర్స్, ఒక 10 మంది స్టాఫ్ ఉన్నారట, ఒక 2 పైలట్స్, మొత్తం కలిపి 242 మంది బోర్డులో ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ క్రాష్లో మరణించిన వాళ్ళు 202 మంది చనిపోయారట. 148 మంది ఇంజ్యూర్ అయ్యారు. ఇంకా అంటే ఆ చుట్టుపక్కల అది సిటీ సివిల్ హాస్పిటల్ మీద పడింది పోయి. అదే సిటీ సివిల్ హాస్పిటల్ అంటే అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంది, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది అనమాట. పోయి హాస్టల్ మీద పడ్డప్పుడు మరి అక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఏమన్నా మరి వాళ్ళలో ఎవరు చనిపోయారు అనేది, కొంతమంది చనిపోయారేమోనని అనుమానం. బట్ ఇంకా డేటా రాలేదు, బయటకు వచ్చినాక చూడాలి మొత్తం. అది స్టూడెంట్స్ కానీ ప్యాసింజర్లు కానీ ఎవరైనా సరే ఒక 202 మంది చనిపోయారు ఇప్పటి వరకు. 148 సీరియస్గా ఇంజ్యూర్ అయ్యారు. వాళ్ళలో స్టూడెంట్స్ ఉన్నారు ప్లస్ ప్యాసింజర్లు ఉన్నారు. ఎవరెవరు చనిపోయారు అనేది వీ హ్యావ్ టు టుమారో విల్ కమ్ టు నో. బట్ ఇట్ ఈస్ సో ట్రాజిక్ ఇష్యూ, బాధాకరమైనటువంటి విషయం. మన సంతాపం తెలిపిన ఫ్యామిలీస్ని, ఎందుకంటే పాపం వాళ్ళు అప్పుడే టాటా బై బై చెప్పి ఆ ఫ్లైట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలు, జస్ట్ అలాగా 5 నిమిషాల్లో స్టార్ట్ అయింది ఫ్లైట్. 5 నిమిషాలు పైకి ఎగిరింది. జస్ట్ ఒక 600-800 మీటర్స్ కూడా పైకి వెళ్ళలేదట. ఆ పక్కనే ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మీద పడిపోయింది, క్రాష్ అయిపోయింది. చనిపోయారు చాలామంది. అప్పుడే వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి టాటా బాయ్ బాయ్ చెప్పిన కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క షాక్ని, వాళ్ళు ఎలాగా భరించగలరు అనేది మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళలో చనిపోయిన వాళ్ళల్లో అన్ని ఇండియన్స్ ఉన్నారు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ళలో ఒక 169 మంది ఇండియన్స్ ఉన్నారట, 53 మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారట. అంటే బ్రిటిషర్స్ అంటే అది లండన్ ఫ్లైట్, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది అది. వాళ్ళలో ఒకరు కెనడియన్ ఉన్నారట, ఒక 7 పోర్చుగల్ వాళ్ళు ఉన్నారు అనేది వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం. ఏదేమైనా సరే జస్ట్ ఒక 600-700 మీటర్స్లోనే ఫ్లైట్ క్రాష్ అయింది. బాధాకరమైన విషయము. అది ఎందుకు క్రాష్ అయింది అనేది రేపు మార్నింగ్ మనకు తెలిసిద్ది. అది మెయింటెనెన్స్ ప్రాబ్లమా, లేదంటే పైలట్ల యొక్క ట్రైనింగ్ ఇష్యూసా, రెగ్యులేటరీ ఇష్యూసా, ఆపరేషనల్ ప్రెజర్ ద్వారా ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు. రైట్, ఫ్లైట్ మెయింటెనెన్స్ ఇష్యూ జరిగిందా, లేదా మెయింటెనెన్స్ ఫెయిల్యూరు, ఒక్కోసారి సాఫ్ట్వేర్ గ్లిచ్, సమ్టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్. పైలట్లు మిస్టేక్ చేస్తారు, సిస్టమిక్ ప్రాబ్లం ఉంది, ఏదైనా కానివ్వండి. బట్ టుమారో దే విల్ టెల్. మనం చేయగలిగింది ఏంటంటే బాధాకరం విచారం వ్యక్తపరచడం మనం చేయగలము, అది మనం చేస్తున్నాము ఇప్పుడు. సో సర్ప్రైజింగ్ ఏంటంటే వస్తున్న న్యూస్ ప్రకారం మేడే కాల్ చేశారట వాళ్ళు. మేడే కాల్ అంటే అది వాళ్ళ ఏవియేషన్లో మేడే కాల్ అని ఒకటి ఉండేది. ఇక మేము చచ్చిపోతాము అని పైలట్కి అర్థమైపోయిందట. పైలట్కి అర్థమైనప్పుడు తను కాల్ చేస్తాడు, ఏది ఏవియేషన్ ఆఫీస్కి అలర్ట్ ఇస్తాడనమాట, ఇది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో ఉన్నామని. ఆ మేడే కాల్ చేశారట ఏటీసీ వాళ్ళకి. మేడే కాల్ చేసినా సరే ఏటీసీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని ఒక పేపర్ రాశాడు, రెస్పాండ్ అయ్యారని ఇంకొక పేపర్ అతను రాశాడు. మరి వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అవ్వలేదా మనకు తెలియదు. ఏదైనా సరే we lost few people. సో సాడ్, విచారం, బాధాకరం వ్యక్తపరుస్తున్నాం. మనం ఇవి ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది మనం ఇప్పుడుగా చెప్పలేము. ఇప్పుడు ఏదేమైనా సరే ఇప్పుడు ఇది కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. అంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఇట్లాంటివి ప్రతి సంవత్సరం 10-15 క్రాష్ అవుతున్నాయి. తప్పదు, ఎందుకంటే ఒక దేశం ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళాలంటే మరి ఫ్లైట్లోనే వెళ్ళాలి, వేరే ఆప్షన్ ఉండదు వీళ్ళకి. వీళ్ళు వెళ్తూ ఉంటారు.
బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ ఫ్లైట్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇది బ్రేక్ అయిందో డ్రీమ్ లైనర్ ఏదో అంటారు దాన్ని, ఓకే, బోయింగ్ డ్రీమ్ లైనర్ ఏదో అంటారు, అది చాలా లేటెస్ట్ మోడల్. మరి అది క్రాష్ అవ్వటం ఏంటి అనేది సో సర్ప్రైజింగ్. కొన్నిసార్లు పాత మోడల్సే రన్ అవుతూ ఉంటాయి. బోయింగ్ 777, 747 ఇట్లాగా పాత మోడల్స్ ఉంటాయి. ఆ పాత మోడల్సే ఒక్కోసారి చాలా దూరం, ఐ మీన్ 20 సంవత్సరాల నుంచి కూడా రన్ చేస్తున్నారు కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు పాత మోడల్స్ని. ఇప్పుడు వాటికి చెక్ చేదలేదు, లేటెస్ట్ మోడల్స్ క్రాష్ అవుతున్నాయి. లేటెస్ట్ క్రాష్ అవుతాయి. A327 ఒకసారి క్రాష్ అయింది, A350 క్రాష్ అయింది గతంలో. ఇవన్నీ ద లేటెస్ట్ మోడల్స్ ఫాస్ట్గా రీచ్ అవుతాయి, ఫాస్ట్గా వెళ్ళగలరు. కానీ బట్ ఎక్కడో ప్రాబ్లం కొడుతుంది, వీళ్ళు క్రాష్ అవుతున్నాయి. అది చాలా బాధాకరమైనటువంటి విషయం, ఇవి ఎందుకు క్రాష్ అవుతున్నాయి అనేది. ఇప్పుడు గతంలో భారతదేశంలో చాలా జరిగినాయి ఇట్లాంటి. 1985లో ఒకటి జరిగింది, 2010లో ఒకటి, కోజికోడ్లో ఒక పెద్దది జరిగింది. నాకు తెలిసిన వరకు అవన్నీ చిన్న 50 మంది 60 మంది చనిపోయినా సరే ఒక 3 అయితే పెద్దగా జరిగినాయి. నాకు యాజ్ పర్ ది డేటా కోజికోడ్లో ఢిల్లీలో కజకిస్తాన్ ఫ్లైట్ ఒకటి పడిపోయింది 1996లో, 349 మంది చనిపోయారు అప్పుడు. ఇప్పుడంతా 230 మంది, 210 ఏమో రిపోర్ట్ వస్తుంది. బట్ రేపటికి ఫుల్ రిపోర్ట్ వచ్చింది. 349 మెంబర్స్ కజకిస్తాన్ ఫ్లైట్ మన ఢిల్లీలో పడిపోయింది 1996లో. తర్వాత ఏదో ఒక 1978 బాంబేలో పడ్డది 213. ఈ 2 తర్వాత ఇదే పెద్ద ఫ్లైట్, అంటే ఎక్కువ మంది ప్యాసింజర్లు చనిపోవటం. దిస్ ఈజ్ థర్డ్ లార్జెస్ట్ నాకు తెలిసిన వరకు ఫ్రమ్ 1978. మిగతా అన్ని 50 మంది 60 మంది అట్లా చనిపోయినాయి, క్రాష్ అయినాయి 10-15 వరకు. ఓకే, ఇంకేంటి అనేది మనకు రేపు లెట్ us see what happens, దట్ క్వాలిటీ కంట్రోల్ ఇష్యూసా, రష్ ప్రొడక్షన్ చేశారా, సేఫ్టీ మెజర్స్, ఇవన్నీ రేపు తెలుస్తాయి. ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు అదే రెలవెన్స్ కాదు కానీ, బట్ ఇది బోయింగ్ ఫ్లైట్స్ మీద ఒక వ్యక్తి విజిల్ బ్లోవరు, యుఎస్లో పనిచేసే వ్యక్తి జాన్ బెర్నెట్ అని ఒక అతను ఉంటాడు. 2024 సూసైడ్ చేసుకొని చనిపోయాడు యుఎస్లో. అతను అమెరికా బోయింగ్ కంపెనీలో పనిచేసేవాడు. అతను చెప్పాడు, ఇదిగోండి ఈ క్వాలిటీ ఇంజనీర్ అతను, ఈ బోయింగ్ ఫ్లైట్స్ చాలా ప్రమాదకరము, మీరు రిస్క్లో పెడుతున్నారు ప్యాసింజర్లని. యుఎస్లో జాన్ బెర్నెట్, మీరు ఆన్లైన్ గూగుల్లో ఆన్లైన్ చేస్తే వచ్చేసిద్ది. ఓకే, అతను ఏం చెప్పాడంటే, వీళ్ళు ప్రొడక్షన్ చేసేటప్పుడు వాళ్ళ డెడ్ లైన్ని, టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎంప్లాయీస్ కొన్నిసార్లు డంప్ యార్డ్లోకి వెళ్ళి డంప్ యార్డ్లో నుంచి పార్ట్స్ తీసుకొచ్చి కొత్త వాటికి పెడుతున్నాడు అన్నాడు. అతన్ని హెరాస్ చేశారు, బోయింగ్ కంపెనీలో హెరాస్ చేశారు. నువ్వు ఇట్లాంటి కామెంట్లు చేస్తావా కంపెనీ మీద, మేమెందుకు చేస్తాం, కొత్త ఫ్లైట్లకి పాత పార్ట్స్ ఎందుకు వేస్తామని చెప్పి కంపెనీ మేనేజ్మెంట్ హెరాస్ చేసింది అతన్ని. మిస్ హ్యాండ్లింగ్ చేస్తారు. డిఫెక్ట్స్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మిస్ హ్యాండిల్ చేస్తారట, ఫాస్ట్గా చేసేస్తారు అని అతను చెప్పింది. ఆక్సిజన్ సిస్టమ్ ప్రాబ్లంలో కూడా ప్రాబ్లం ఉన్నాయి. మీరు ఫ్లైట్లో పెట్టేటువంటి ఆక్సిజన్ మాస్క్లో ప్రతి 4 ఒకటి పనిచేయదు అన్నాడు. ఒక్కోసారి ప్రొడక్షన్ అనేదట ఎంప్లాయీస్ చాలా ఫాస్ట్గా చేస్తారట. సో ఇట్లా 4-5 చెప్పారని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని టెర్మినేట్ చేశారు. అతను కోర్టుకు వెళ్ళాడు, ఫైట్ చేసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు 2024లోనే జాన్ బెర్నెట్. మరి ఇప్పుడు ఈ క్రాష్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ బోయింగ్ కంపెనీల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కొన్నిసార్లు డౌట్లు వస్తాయి, అనుమానం వస్తాయి. అది మరి ఒక 10-15 సంవత్సరాలు లైఫ్, 20 సంవత్సరాలు రావాల్సిన ఫ్లైట్స్ ఒక్కోసారి 10 సంవత్సరాలకి పడిపోయింది అనుకోండి, 10 ఇయర్స్కి బ్రేక్ అయింది అనుకో, మనం అనుకోవచ్చు ఇది ఎప్పుడు పాతది కాదా అని. లేదు, 20 సంవత్సరాలు రావాల్సినటువంటి ప్రొడక్షన్లో డిఫెక్ట్ వస్తే 10 సంవత్సరాలకు పడిపోయింది అది. అంటే అది డిఫెక్ట్లోనే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే ప్రాబ్లం అది. మనకి అది 10 సంవత్సరాల తర్వాత తెలిసిద్ది దాని ఎఫెక్ట్.
అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్లు జరిగినాయా లేదంటే ఇక్కడే మెయింటెనెన్స్ ఒక్కొక్కసారి ఏమైందంటే పైలట్ మంచోడే ఉంటాడు, కో పైలట్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, మెయింటెనెన్స్ స్టాఫ్ ట్రైనర్స్ లేకపోతే ఇప్పుడు ఫ్లైట్స్ని ఎక్స్పీరియన్స్డ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ప్లస్ ఒక జూనియర్ పైలట్ని ఇస్తారు, కో పైలట్ని ప్రతి ఫ్లైట్కి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండవచ్చు, బట్ అది ఎగరబోయే ముందు మెయింటెనెన్స్ చేస్తారు కొంతమంది స్టాఫ్, వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనుకోండి, వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయక సరిగ్గా బోల్ట్లు నట్లు పిలిచకపోతే పేలిపోతాయి. సరే ఏదో గవర్నమెంట్ చెప్పిద్ది రేపు ఎందుకు జరిగింది అనేది, టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని. వాట్ ఆల్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ grief and we can mourn for the families who are suffered in the flight crash. May God help the families. Thank you. Namaskar.